వెల్కమ్ టు మందాస్ కిచెన్. నేను మీ నరేందర్. ఈరోజు ప్రత్యేకం ఏంటంటే ఎవ్వరు చెయ్యంది సోరకాయతో బజ్జీ ఎలా చేసుకోవాలి మీకు చూపించబోతున్నాను రండి. మనము సోరకాయతో బజ్జీ చేసుకుంటున్నాం. అంటే ఆలుగడ్డ బజ్జీ ఏంగా చూశారు, వంకాయతో చేశారు, కానీ సోరకాయతో మీరు చూడలేదు కదా. సోరకాయతో బజ్జీ ఎలా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. దానికి కావాల్సిన వస్తువుల్లో సోరకాయను మనం తీసుకొచ్చి మనం ఇట్లా సన్నగా కట్ చేసుకున్నాం. ఇట్లా పీసులు ఇట్లా చేసుకున్నాం చూడండి. ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాము రౌండ్గా. దీన్ని మన పిండిలో ముంచి ఎట్లా వేయాలి, దీన్ని ఏం చేయాలని చూపిస్తాం. దీనికి కావాల్సింది శనగపిండి, మిర్చి పౌడరు, సాల్ట్, కొంచెం బియ్యపిండి, మిర్చి పౌడర్, సాల్ట్, కొంచెం బియ్యపిండి, ఓమా, అల్లం వెల్లుల్లి పేస్టు. వీటికి కావాల్సిన పదార్థాలు మనము ఒక హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. ఉప్పు ఒక 3/4 టీ స్పూన్, ఇది ఒక టేబుల్ స్పూను బియ్యపిండి, కొంచెం ఓమా హాఫ్ టీ స్పూన్, 1 టీ స్పూను మిర్చి పౌడర్ టీ స్పూన్, ఒక హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసుకొని వాటర్ పోసేసుకొని కొంచెం మిక్స్ చేసి పెట్టుకుందాం. ఇదేంటంటే ఉండలు కట్టకుండా ఫస్ట్ కొంచెం కొంచెం వేసుకుంటూ దీన్ని మొత్తం మంచిగా కలుపుకుందాం. ఉండలు కట్టకుండా మంచిగా పిండిని బాగా చేయాలి, దీన్ని మాలిష్ చేయాలి. దీన్ని మాలిష్ చేసుకుంటూ నీళ్ళు పోయాలి. ఎక్కువ నీళ్ళు పడద్దు, ఎక్కువ నీళ్ళు కూడా కావద్దు. కొంచెం కొంచెం వేసుకుంటూ వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. దీన్ని పిండిని ఈ విధంగా కలుపుకోండి. ఏంటంటే ఉండలు గిండలు ఏమన్నా అని వెళ్ళిపోవాలి. ఇట్లా మనం వేసుకుంటూ ఇలా కొట్టినట్టు ఏంటంటే మొత్తం ఏమున్నా అవి ఉండలు వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత మనకు ఈ కాన్సిస్టెన్సీలో రావాలి, అంతే. కడాయి వేసుకొని కడాయిలో నూనె పోసి పెట్టుకున్నాము. ఇప్పుడు నూనె వేడైన తర్వాత మనం బజ్జీలు, అది సొరకాయ బజ్జీలు వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ సొరకాయ బజ్జీలను ఈ విధంగా మనం అటు ఇటు అనేసి ఇట్లా అనేసుకొని మళ్ళీ వేయడమే, అంతే. ఇట్లా డిప్ చేసుకోవాలి. మనం ఈ పక్క ఆ పక్కన డిప్ చేసేసి ఇట్లా కొంచెం ఆనేసి అట్లా వదిలేసేయాలి, అంతే. దీనికి ఏంటంటే కొంచెం మీడియం సైజు మంట పెట్టాము. బాగా ఎక్కువ పెట్టద్దు, దీన్ని ఎక్కువ పెడితే తొందరగా మాడిపోతుంది. అది ఈ విధంగా మొత్తం డిప్ చేసుకుంటూ మనం బజ్జీలు చేసుకుందాం. ఇందులో హెల్తీ పరంగా కూడా ఇది మనకు చాలా బెటర్ అన్నట్టు ఇది. ఎందుకంటే మనము పచ్చి కూరగాయలు అనేది తినడం తక్కువ అయిపోయింది, మటన్ చికెన్లో తింటడం ఎక్కువ. కాబట్టి ఇది ఇట్లా వేసుకుంటే, ఇది శనగపిండి కాబట్టి శనగపిండి కానీ ఇప్పుడు సోరకాయ కానీ మామూలు షుగరు వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా దీన్ని కంట్రోల్ చేస్తుంది. ఇది ఈ సోరకాయలో ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఫైబర్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల ఇది మనకు హెల్త్కి చాలా మంచిది. అదే ఆలుగడ్డ వేస్తే ఆలుగడ్డ షుగర్ పేషెంట్ తింటే అది పెరగడానికి అవకాశం ఉంటుంది ప్రోటీన్ కంటే. కడి అది బజ్జీలు ఒక సైడ్ అయిన తర్వాత మెల్లగా దాన్ని స్లోగా వేరే సైడ్ వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని ఈ బజ్జీలు అయిన తర్వాత దీని మీద చాట్ మసాలా వేసుకొని తింటే ఉంటుంది మజా. అంటే సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇది మీరు ఎవ్వరు కూడా ఇంతవరకు ఇటువంటి చేయలేదు. ఇదే ఫస్ట్ టైం నేను మీకు చేసి చూపిస్తున్నాను. దీంతో ఎంత టేస్ట్ ఉంటుందో మీరు చేసుకొని చూడండి. ఒకవేళ సోరకాయ తినని పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా ఇలాంటి బజ్జీలు వేసి ఇస్తే సూపర్గా తింటారు. వాళ్ళకు ఏం చెప్పకుండా తినిపించాలి, సూపర్ ఉంటుంది అన్నట్టు. పిల్లలు మంచిగా లొట్టెలు వేసుకుంటే తింటారు దీన్ని. అందుకొరగా దీన్ని ఈ విధంగా చేయండి మీరు కూడా. ఇవి ఆలుగడ్డ బజ్జీ కాకుండా సోరకాయ బజ్జీతో మనం చేస్తున్నాం చూడండి. సూపర్ ఉంటుంది. ఇవి అవుతున్నాయి చూడండి, కలర్ చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇది గోల్డెన్ బ్రౌన్. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేయచ్చు. మనం ఇట్లా కొట్టి చూస్తే కూడా అది స్టిఫ్ అనిపిస్తుంది అన్నట్టు. మనకు ఇట్లా ఆయిల్లో కొట్టి చూస్తే స్టిఫ్ వచ్చిందంటే అది పర్ఫెక్ట్ అయినట్టు. ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాను దీనిలోకి వెళ్ళి. దీన్ని వేసుకున్న తర్వాత మంచిగా మసాలా, దీనిపైన మసాలా లాంటిది వేసుకొని తింటే ఆహాహా సూపర్ ఉంటుంది. ఇది చాట్ మసాలా వేసుకోవచ్చు. కొందరు ధనియా పౌడర్ కూడా మనం ఎక్కువ రోస్ట్ చేసి కూడా చల్లుకుంటే కూడా సూపర్ ఉంటుంది దానికి. చూడండి సూపర్గా వస్తున్నాయి కదా మన సొరకాయ బజ్జీలు. ఇట్లా చూసారా మీరు ఎక్కడైనా? ఎక్కడ చూసి ఉండరు మీరు సొరకాయ బజ్జీలు ఎట్లా చేస్తారనేది. దీంతో సొరకాయ బజ్జీలు సూపర్ ఉంటాయి. మీ అందరికి బాగా నచ్చుతుంది నేను అనుకుంటున్నా కంపల్సరీ. చూశారు కదా.
సోరకాయ బజ్జీ. ఇప్పుడు దానిలో మనము చాట్ మసాలా వేసుకొని పౌడర్ దీనిపైన చల్లుకొని కొంచెం పచ్చడికి అద్దుకొని తిను. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు మనం మసాలా వేసేద్దాం దీనిపైన. ఇలా కొంచెం చాట్ మసాలా ఇట్లా చల్లుకొని ఇప్పుడు మనం ఇలా సాయంత్రం కానీ ఇట్లా మనం మంచిగా టైంపాస్గా కూర్చొని తినడానికి ఇది సూపర్గా ఉంటుంది. ఇలా పచ్చడిలో కలుపుకొని సోరకాయ బజ్జీ 2 కలుపుకొని ఇలా పట్టుకొని ఇలా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. బాగా మంచి మజా వస్తుంది దీంతో. సాయంత్రం పూట మీరు తినండి, మీ పిల్లలకు పెట్టండి. హెల్తీ, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఓకే, ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ నరేందర్. హాయ్ అంజు, సోరకాయ బజ్జీ వెరైటీ కదా, ఎప్పుడు వినలేదు మేము. మాకే ఫస్ట్ టైం. ఎలా ఉంది? ఎలా ఉంది చెప్పు, తిని చెప్పు మాకు. మాకైతే నచ్చింది, మరి నీకు ఎలా ఉందని? వెరీ యమ్మీ. థ్యాంక్ యూ అంజు ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. I've never had anything like this before. It's delicious. Thank you.